హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడండి. అదేనండి, అందరూ చాలా ఇష్టపడే లెమన్ రైస్ మనం ఇంట్లోనే ఇప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఇది పిల్లల లంచ్ బాక్సులకి చాలా యూస్ అవుతుంది. ఈ లెమన్ రైస్ తక్కువ టైంలో, ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. పెద్దవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు ఈ లెమన్ రైస్ను చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోండి. ముందుగా రైస్ని పొడి పొడిగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పల్లీలను కూడా ఫ్రై చేసుకొని మనము దాని పైన ఉన్న పొట్టుని క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము ఇప్పుడు లెమన్ రైస్కి తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు, తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల లెమన్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా రెడ్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. నేనైతే పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని పేస్ట్లా చేసుకొని వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎల్లో పౌడర్ని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లెమన్ రైస్ కలర్ఫుల్గా ఉండాలంటే కొద్దిగా ఎల్లో పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చూడండి, మనకి రెడ్ కలర్లో ఆనియన్ వస్తున్నాయి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. నేను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల లెమన్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలని యాడ్ చేసుకోవడం వల్ల లెమన్ రైస్ ఇంకొంచెం టేస్టీగా బాగా ఉంటుంది. ఇలాగ మొత్తం మనము గ్రేవీని తయారు చేసుకోవాలి. ఈ లెమన్ రైసు అప్పుడప్పుడు చేసుకుంటే లంచ్ బాక్స్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ కామెంట్లు ఏవైనా పర్వాలేదు. ఇంకా చిట్కాలు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే లెమన్ రైస్ పౌడర్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఈ ప్యాకెట్ యాడ్ చేయడం వల్ల లెమన్ రైస్ బాగా టేస్టీగా ఉంటుంది. ఈ ప్యాకెట్స్ ఇప్పుడు అంగల్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఈ ప్యాకెట్ లేకపోతే లెమన్ యూస్ చేసుకోవచ్చు. 1 లెమన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన వాటిలోనికి మనము లెమన్ రైస్ ప్యాకెట్ని యాడ్ చేసుకున్నాము. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనము ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల చేదు వస్తుంది. మనం వెంటనే స్టవ్ కట్టేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనము రైస్లోనికి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. లెమన్ రైస్ కోసము మనము ఇది ప్రిపేర్ చేసుకొని నిలువ కూడా ఉంచుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ గ్రేవీని రైస్లోనికి కలుపుకొని తినచ్చు. ఈ గ్రేవీని ఇప్పుడు మనము రైస్లోనికి మిక్స్ చేసుకుందాము.
ఇలా మిక్స్ చేసుకొని బాగా రైస్ని కలుపుకుందాము. నేనైతే లెమన్ రైస్ని స్పూన్లతో కలపను, చేతితోటే కలుపుతాను. ఎందుకంటే స్పూన్తో కలిపినప్పుడు అంత టేస్టీగా అనిపించదు. మనము లెమన్ రైస్ కలిపినప్పుడు హ్యాండ్ని యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ రైసు. నేనైతే ఎప్పుడు హ్యాండ్ తోటే లెమన్ రైస్ని మిక్స్ చేస్తుంటాను. చూడండి, చాలా టేస్టీగా లెమన్ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, వెరీ సింపుల్. మనము ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్ల కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ రైస్ రెడీ అయిపోయింది. నేనైతే మా పిల్లల కోసము ఇది మార్నింగ్ టిఫిన్ కోసం ప్రిపేర్ చేశాను. ఈ లంచ్ బాక్సులు కూడా తీసుకెళ్ళచ్చు. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు చాలా మటుకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దలు మొత్తం అందరూ రొట్టెలు వేసుకుంటూ తినచ్చు. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇంగువని యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ఇంగువ, బెల్లము కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా లెమన్ రైస్ వస్తుంది. సో మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు.